సరిపోతుంది. కొంచెం దిగి కట్టుకున్నాను. చెక్కడం జరిగింది. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు శివప్రసాద్. నేను మీ తెలుగు ట్రావెలర్. టైం ఇప్పుడు 5:30 అయింది. మనం పాండిచ్చేరిని వదిలి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళే సమయం అయింది. స్టార్ట్, రెడీ, బయలుదేరదాం. ఈరోజు మనం వెళ్ళే ప్రదేశం తంజావూరు. తంజావూరు అనగానే మనకు గుర్తుకు వచ్చేది బృహదీశ్వర ఆలయం. పాండిచ్చేరి నుంచి తంజావూరు 180 కిలోమీటర్లు ఉంటుంది. 5-6 అవర్స్ జర్నీ ఉంటుంది. చూద్దాం రూట్ ఎలా ఉంటుందో. ఇంకా చీకటిగానే ఉంది. ముందు బండిలో పెట్రోల్ ఫుల్ చేసి బయలుదేరదాం. పెట్రోల్ బంక్ వెళ్దాం. ఓకే, ట్యాంక్ ఫుల్ చేసాం. ఇంకా లెట్స్ గో. బాయ్ బాయ్ పాండిచ్చేరి, మళ్ళీ కలుద్దాం. వావ్, రూట్స్ చాలా బాగున్నాయి. వాతావరణం కూడా చాలా బాగుంది. ఫైనల్గా తంజావూరు చేరుకున్నాం. బ్యాగ్ జారిపోతుంది, కొంచెం కట్టేసి బయలుదేరదాం. ఇదే బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని చోళరాజు అయిన మొదటి రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010లో నిర్మించడం జరిగింది. ఇది చోళ సామ్రాజ్యం యొక్క వైభవానికి ప్రతీక. ఈ దేవాలయం పూర్తిగా గ్రానైట్ శిలతో నిర్మించడం జరిగింది. చాలా పెద్ద ఆలయం. ఈ ఆలయం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఆలయం యొక్క గోపురం 216 అడుగులు ఉంటుంది. ఈ ఆలయం యొక్క గోడలపై చెక్కిన శాసనాలు రాజరాజ చోళుని కాలంలోని జీవన శైలి, యుద్ధాలు, సంస్కృతిని వివరిస్తాయి. ఇక్కడ గోడలపై మీరు గమనిస్తే నాట్య దేవతలు, గంధర్వులు, ప్రతి శిల్పం జ్ఞానం,
భక్తి కళ కలయికను చెబుతున్నాయి. ఇక్కడ ప్రధాన దేవుడు బృహదేశ్వరుని లింగం 13 అడుగులు ఒకే రాయితో చెక్కబడింది. దర్శించగానే సంతోషంగా అనిపించింది. తప్పకుండా దర్శించుకోవాలి. కాలంలో ఎలాంటి మిషనరీ లేకుండా కేవలం మానవ శక్తితో 60 టన్నుల బరువున్న శిఖరాన్ని పైకి ఎత్తి అమర్చడం చాలా గొప్ప విషయం. అది ఈ దేవాలయంలో చూడొచ్చు. ఆ శిఖరం పైన ఉన్న నంది ఆకారంలో ఉన్న కలశం ఒకే ఒక పెద్ద రాయితో నిర్మించడం జరిగింది. ఆలయంలోని పెద్ద నంది భారతదేశ పెద్ద నందులలో ఒకటి. ఇక్కడ నంది దాదాపు 25 టన్నుల బరువు ఉంటుంది. ఫైనల్గా ఈ ఆలయాన్ని దర్శించాక ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. చోళులు ఈ దేవాలయాన్ని నిర్మాణం మాత్రమే కాదు, వారు దీని నిర్మాణంలో జీవం పోశారు. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిద్దాం. మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.